ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ప్రపంచంలో చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ నిజంగా ఆయన సమక్షంలో ఎవరు నిలబడగలరు? దీనికి సమాధానం మనకి బైబిల్లోని కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. రెండు చూద్దాం. వ్యర్థమైన దానిపై మనస్సు పెట్టనివాడు, కపటంగా మాటలు చెప్పనివాడు, నిర్దోషమైన చేతులు కలిగినవాడు, శుద్ధమైన హృదయం కలిగిన వాడు మాత్రమే ఆయన సమక్షంలో నిలబడగలడు. ఈ విధంగా మనకు బైబిల్ చెబుతోంది. ఇది క్లియర్గా చూసినట్లయితే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టనివాడు అంటే ఈ లోకపు తాత్కాలిక విషయాలు, అసూయ, ద్వేషం, పాపపు ఆలోచనలు, వాటిపై మనస్సు పెట్టనివాడు. కపటముగా ప్రమాణము చేయనివాడు అంటే అబద్ధాలు, మోసం, నటన లేకుండా నిజాయితీగా జీవించేవాడు. నిర్దోషమైన చేతులు కలిగిన వాడు అంటే ఎవరికి అన్యాయం చేయని చేతులు, పాపంతో కలుషితం కాని జీవితం. శుద్ధమైన హృదయం కలిగిన వాడు అంటే లోపల నుంచి పవిత్రంగా ఉండే మనసు, ద్వేషం, కపటం లేని హృదయం. అలాంటి వాడు మాత్రమే దేవుని సమక్షంలో నిలబడగలడు. అలాంటి వాడికి మాత్రమే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. మనం మనల్ని ప్రశ్నించుకుందాం, నా మనసు దేనిపైన ఉంది? నా మాటల్లో నిజాయితీ ఉందా? నా హృదయం శుద్ధంగా ఉందా అని ప్రతిరోజు ప్రశ్నించుకుందాం. ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుందాం. మన జీవితాన్ని శుద్ధంగా మార్చుకుందాం, సత్యంతో జీవిద్దాం, పరిశుద్ధంగా నడుద్దాం.